ఎలా ఉన్నారు మీ ఆయన? ఆయన పరిస్థితి ఏం బాలేదు. దున్నపోతులా ఇద్దరున్నారుగా, వాళ్ళు ఖర్చు పెట్టి వైద్యం చేయించచ్చుగా. ఎంతో ఖర్చు పెట్టి చూపించాం, డాక్టర్లు కష్టమన్నారు. ఇదే పాట పాడుతూ ఉండండి. నాకేమనిపిస్తోందంటే ఆయన మనసులో మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశగా ఉందో ఏమో. అందుకనే మీరందరూ వచ్చి ఆయనకి పాలు పోస్తే ఆయన కష్టపడకుండా కన్ను మూస్తారనుకుంటా. అంటే ఆయన మా వల్ల చచ్చాడని మా మీద నింద వేయడానికి అంత మాట అన్నారు? లేకపోతే ఏంటి, చావుపోయి అతనికి మా చేత పాలు పోయించి ఆయన పోతే ఆ పాపాన్ని మా కుటుంబం మీద వెయ్యాలనా? చూడండి, ఈ ఇంటి నుంచి ఎవరూ రారు. మేము రాలేదని బాధపడకుండా పోయేవాడిని పోయేదాకా బాగా చూసుకోండి. ఇదిగో ఖర్చులు కింద నుంచి పంపించు. నిన్న 500 రూపాయలు తీసాడని అన్నయ్యని కొట్టారు కదా, కానీ మావయ్య ఉదయం వచ్చి ఆ డబ్బు తనే తీశానని చెప్పాడు. అన్నయ్య తప్పు చేయలేదు. ఎందుకు నన్ను అన్నయ్యని అంత దారుణంగా కొట్టారో అది మీకు తప్పనిపించలేదా? ఎందుకని మీరు నన్ను ఒకలా అన్నయ్యని ఇంకోలా చూస్తున్నారు నాన్న? ఏయ్, మగపిల్లని ఎలా పెంచాలో ఆడపిల్లని ఎలా పెంచాలో కన్న తండ్రి నాకు బాగా తెలుసు. నాది చెప్పే వయసు గానీ చెప్పించుకున్న వయసు కాదు. నీతో పాటు చదువుకున్న వాళ్ళంతా అడ్డమైన డ్రెస్సులు వేసుకున్నా నువ్వు లంగా ఓనియే వేసుకోవాలంటున్నాను కదా, ఇది అంతే. అది సరే, కానీ తప్పే చేయకుండా దెబ్బలు తింటుంటే అన్నయ్య మనసు ఎంత బాధపడుతుంది. ఏది వని పిలు. అన్నయ్య, కూర ఏం చేసావు? నాటుకోడి కూర. మొత్తం తీసుకురా. రారా, పిలిచావా బావా? కూర్చోమంటున్నారా? కూర్చో. ఏయ్, అది అక్కడ పెట్టవే. పెట్టు పెట్ట పెట్ట పెట్టమంటుంటా. తినరా, తిను. చాలు. మంద ఎక్కువైనట్టుంది రోయ్. ఏం లేదు బావా, కూర వాసన అదిరింది అంటున్నా. బాగా తినరా, తిను. తిను. రే, అన్నం పిసుకుతావేంట్రా, కూర తినరా. బాగా తిను. ఇదిగో తిను, తిను. వద్దు. ఏంటద్దు? గుండెకాయ వద్దు. రే, గుండెకాయ తినరా, అదేరా బలం. తిను. గుండెకాయ నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? ఏమే, వీడు గుండెకాయ నచ్చదా? వాడికి అది నచ్చదండి, వాడు తినేది ముక్కలే. రే, రేపు కొట్లో నువ్వు ఒక్కడవే మూటెత్తి పడేయాలంటే ఏం చేస్తావరా? ఇలా చూడు, ఇలా ఉండాలి. పొలలా ఉన్నావు కదరా. తిను, తిను. అది తింటే వాంతొస్తుంది. వాంతొస్తుంది. ఏంటి వీడు? రే, గుండెకాయ తింటే వాంతొస్తుందా? వస్తుంది బావా. ఓహో, రాదు 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 రాదు. అయితే తినరా, తిను. బావా, వాడు తినకపోతాడు బావా, నాకేమి నింద. రైట్ రైట్, తినరా. ఇదిగో తిను, ఒంటికి మంచిదిరా. వాంతొస్తుంది. నేను ప్రేమగా తినిపిస్తున్నానుగా, తిను. ఆను ఆను. రే, లోకంలో ఏ తండ్రి అయినా నీ ఇంత వయసున్న కొడుకు ఇలా తినిపిస్తాడట్రా? నేను ప్రేమగా తినిపిస్తున్నాగా, తిను. తిను, తిను. తినమంటుంటే ఏమన్నా
అల్లుడు ఏంట్రా చిన్నపిల్లల అలా ఏడుస్తున్నావు? ఏం చెప్పంటావు మావయ్య, నువ్వే చూసావుగా అనవసరంగా కొడుతున్నాడు. అర్రర్రర్రర్రర్ర. దెబ్బలు తినడం మనకేమైనా కొత్త? మనల్ని ఏ రోజున కొట్లా? ఒక రోజు కనుక ఆయన నిన్ను కొట్టకపోతే నీకే బోర కొడుతుంది. ఇలా చూడు, ఒకటే మనం లెక్క చూసుకోవాల్సింది. నిన్నెన్ని కొట్టాడు, ఇవాళ ఎన్ని కొట్టాడు. నిన్న 10 కొట్టి ఇవాళ 8 కొట్టాడు అనుకో, అప్పుడు మనకు 2 దెబ్బలు లాభం, ఆయనకు 2 నష్టం. ఇదిగో ఇందుకు కొడుతున్నాడు, అదిగో అందుకు కొడుతున్నాడు అని అనవసరంగా బాధపడకు. నీ ఆరోగ్యమే పాడవుతుంది. మీ మామని చూడు, బయటికి వెళ్ళి అడుగు. ఒక్కరికన్నా చెప్పుకున్నానా? ఎన్నిసార్లు కొట్టాడురా? ఏంట్రా నువ్వు? లేదు మావయ్య, రాను రాను బతకాలనిపించడం లేదు. అలా మాట్లాడొద్దల్లుడు. అలా చచ్చిపోవాలనిపిస్తుంది. అనొద్దని చెప్పానా? కానీ జనని కోసం జనని కోసం బతకాలంటున్నావు, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, ఓకేనా? పడుకో, పడుకోరా, నేను చెప్తున్నాను కదా, పడుకో. పడుకో. ఇదిగో దిండు, హాయిగా పడుకో. చేస్తాడు. వద్దు మావయ్య. పర్వాలేదురా, మామయ్యనే కదా, పడుకో. బాధపడకు కృష్ణ. మావయ్య నిన్ను కొట్టినప్పుడల్లా నువ్వు నన్ను తలుచుకో. నేనెక్కడికొస్తే మావయ్యని మార్చేస్తాను. నీకు బాధ కలిగినప్పుడల్లా జనని జనని అని నన్ను తలుచుకో. నన్ను తలుచుకుంటూ పడుకో. పడుకో, పడుకో. నిద్రపో, నిద్రపో. ఏంటన్నయ్యా కొత్త షర్ట్ వేసుకుని సూపర్ గా ఉన్నావు? ఓ, మన హిట్లర్ ఇచ్చాడు. నిజంగానా? సరే సరే, ఈ రోజు కాలేజీలో అమ్మాయిలందరూ నీ వెంటే పడతారు. ఏయ్. రేయ్, బయట బెల్లం మూట ఉంటుంది, తీసి లోపల పెట్టు. ఎరా, చొక్కా మాసిపోతుందని చూస్తున్నావా? చేసే పనికి తగ్గట్టుగానే బట్టలు వేసుకోవాలరా. సోకులు చూసుకుంటే పనులు అవ్వవు. మా నాన్న 2 సంక్రాంతులకు ఒక్కసారి బట్టలు కొనిచ్చేవాడు. అది సిల్క్ బట్టలు కావు, సంతలో అమ్మిన నాసి రకంవి. బట్టలేసుకునేది ఒళ్ళు దాచుకోవడానికి. నేనలా అనుకున్నాను కాబట్టి ఈ స్థితికి దిగాను. ఎరా, నేను నీలాగే దర్జాగా మైనల్లా తిరుగుంటే ఈ రోజు నువ్వు 3 పూట్ల మసూరు బియ్యం తినేవాడివా? చూస్తూ నిలబడవేంట్రా? ఎత్తరా. ఏం తిరుపతానా బాబు? ఏంటి ఈ చొక్కా వేసుకున్నావు? అరే, వాచ్ కూడానా? ఏనా చొక్కా వాచి వ్యాపార సంఘంలో మనకు ఓసీగా ఇచ్చారు. ఏంటి మీ అబ్బాయికి ఇచ్చారేంటి? పానువాడుకో బెచ్చగాడుకో ఇచ్చుండొచ్చు కదా. మీ అబ్బాయికి జీన్స్ ప్యాంటు టీ షర్టు కొనిస్తే బాగుండేది. ఇది ఎవరికైనా తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. సంచదుగో, వచ్చిన పని అయ్యిందిగా, పదా. ఏం చేద్దారా మామ? 3 ఏళ్ళైంది కాలేజీకి వచ్చి, ఒక్క ఫిగర్ కూడా పడలేదు. వీడి దగ్గర మోట్ల మోసి చెమట కంపు గబ్బు. వీడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని సింపతి క్రియేట్ చేసి దివ్యని బుట్టలో వేసుకున్నాడు రా. ఎందుకింత కోప్పడుతున్నావు? కాలేజ్కి ఈ రోజు లాస్ట్ డే. అందరూ కలర్ఫుల్ గా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వచ్చారు. నువ్వు మాత్రం ఇలా మాసిపోయిన డ్రెస్ వేసుకొచ్చావు. ఏయ్, అయినా నాకు ఇదే నచ్చింది. ఏది? ఈ డ్రెస్సా? నువ్వు, నీ ప్రవర్తన, నీ గుణం, నీ పరిస్థితి, ఈ పరిస్థితుల్లోనూ నువ్వు బాగా చదువుకోవడం, నీ తల్లిదండ్రుల్ని సమర్థించడం, ఇవన్నీ నీలో నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ నిమిషం నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పాలనుంది. 2-3 సంవత్సరాలు నిన్ను లవ్ చేయాలి, గాఢంగా లవ్ చేయాలి. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఎక్కువగా జీవితాంతం నిన్ను లవ్.
ఆపే ప్లీజ్. ఏ నా కోసం ఒకరున్నారు. తనే నా ప్రాణం, నా సర్వస్వం. ఇన్నేళ్లు మనిద్దరూ కలిసి కదా చదువుకున్నావు, నాకు తెలియకుండా ఎవరు అబద్ధం కదూ? లేదు దివ్య, నిజంగానే చెప్తున్నాను. నేనెప్పుడు చూడలేదే. నేనే తన్ని చూసి 10 ఏళ్లైంది. ఏమంటున్నావు? మా మావయ్య కూతురు జనని. చిన్నప్పటి నుంచి నేనంటే తనకి ప్రాణం. నాకు కూడా. అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదు దివ్య. మేమిద్దరం ఒకరినొకరం చూసుకోకపోయినా ఈ రోజు వరకు నాకేదైనా సమస్య వస్తాయి, తన మాటలు, తన జ్ఞాపకాలే నన్ను ఓదారుస్తాయి తెలుసా. చిన్న వయసులో జరిగిన విషయాల్ని తలుచుకుని నీకేమైనా పిచ్చా? సరే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, తను నిన్ను ఇంకా లవ్ చేస్తోందా? ఖచ్చితంగా. జననికి నాకు ఉన్నది ప్రేమ కంటే గొప్పది. అదొక రకమైన ఆప్యాయత. 10 ఏళ్లుగా చూడలేదన్నావే, ఎందుకని? కుటుంబ గొడవలు, పెద్దవాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లం. మా నాన్న బాగా కష్టపడుతున్నప్పుడు వ్యాపారం కోసం మా మామయ్య డబ్బు అడిగాడు. మా మామయ్య ఇవ్వలేకపోయాడు. అక్కడ మొదలైంది గొడవ. అంతేకాదు, మా కులదేవతను పూజించడం కోసం మా 2 కుటుంబాలు కలిసాయి. అక్కడ మా అమ్మని మా నాన్న కొట్టాడు. నా కళ్ళ ముందే నా చెల్లెల్ని కొడతావా అని మా మామయ్య మా నాన్నని కొట్టాడు. గొడవ చాలా పెద్దదై మా 2 కుటుంబాలు విడిపోవాల్సి వచ్చింది దివ్య. అక్కడితో విడిపోయింది మా బంధం. నాకు తనతో మాట్లాడాలని, చూడాలని ఎంతో ఆశగా ఉంది. నీకు మా నాన్న గురించి తెలుసుగా. విడిపోయినప్పుడు తను చెప్పిన మాటలు, తన జ్ఞాపకాలు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. మమ్మల్ని ఎవరూ విడదలేరు. అర్థం చేసుకో. కొట్టుబడిరా. కొట్టుపోయిరా, ఏయ్, మొత్తం అందరినీ పోయి, కొట్టుపోయమని కొట్టుపోయిరా. చెప్పండి. ఒక్కడు కూడా కొట్టు తెరవకూడదు. నీకే చెప్పేది. నీకు ప్రత్యేకంగా ఏమంటావా? చెప్పాలా? ఏయ్. ఏయ్, కొట్టుపోయిరా. ఏయ్, కొట్టు ముయ్యాలంతే కదా. బాబా రండ్రా. వీళ్ళ కుల పెద్ద చేస్తే నేను కొట్టు ముయ్యాలి. ఏయ్, మా కుల పెద్ద పోయారు, కొట్టు ముఖ్యమా నీకు? ఏయ్, మా మీద చేస్తావా? ఏయ్, రండిరా.